వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ హిందీ. ఇది హిందీకి సంబంధించి మూడవ వీడియో. మొదటి రెండు వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చెప్పాను. వీడియో నెంబర్ 7 అనేది ఒకటి ఉంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో నెంబర్ 7, అది హిందీకి సంబంధించింది. ఆ తర్వాత హిందీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఒక వీడియో చేశాను, ఇది మూడో వీడియో. ఈ మూడు వీడియోలు కనుక మీరు ఒకసారి రివైజ్ చేసుకున్నట్లయితే 100% మీరు పాస్ అవుతారు. పాస్ అవటం అనేది చాలా సింపుల్ విషయం. మంచి మార్కులు తెచ్చుకుంటారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకుంటారు. సో దీంట్లో ఫస్ట్గా మీకు ఈ వీడియోలో లాస్ట్ వీడియోకి కంటిన్యూగా, అంటే లాస్ట్ వీడియోలో మీకు కవి పరిచయ గురించి చెప్పాను, ఈ వీడియోలో లేఖక్ పరిచయ గురించి చెప్తాను. అయితే అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక లేఖక్ పరిచయలో మనకు మొత్తంగా ఇది లేఖక్ పరిచయ అనేది మనకు క్వశ్చన్ పేపర్లో 18th క్వశ్చన్గా ఉంటుంది. సో ఎనీహౌ క్వశ్చన్ నెంబర్ అనేది 18. ఇక లేఖక్ పరిచయ అనేది మీకు మొత్తం 5 చెప్తాను. ఇది ఎస్ఏ క్వశ్చన్స్, దీంట్లో నుంచి ఒకటి మనకి వస్తుంది లేఖక్ పరిచయ. ఈ 5 కనుక మీరు చదవగలిగినట్లయితే ఖచ్చితంగా లేఖక్ పరిచయ మీరు రాయగలరు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. 100% దీంట్లో నుంచే వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రేమ్చంద్ లెసన్ నెంబర్ 2. లేఖక్ పరిచయ ఫస్ట్ వన్ వచ్చేసి ప్రేమ్చంద్ లెసన్ నెంబర్ 2. ఆ తర్వాత భగవత్ శరణ్ ఉపాధ్యాయ్ లెసన్ నెంబర్ 3, భగవత్ శరణ్ ఉపాధ్యాయ్ లెసన్ నెంబర్ 5. నెక్స్ట్ వచ్చేసి కాకా కలోల్కర్. ఫోర్త్ వన్ వచ్చేసి శ్రీ ప్రకాష్. ఫిఫ్త్ వన్ వచ్చేసి మున్షి ప్రేమ్చంద్. ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రేమ్చంద్ లెసన్ నెంబర్ 2 ఉంది. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి భగవత్ శరణ్ ఉపాధ్యాయ్ లెసన్ నెంబర్ 5. తర్వాత మూడోది వచ్చేసి కాకా కలోల్కర్. నాలుగోది వచ్చేసి శ్రీ ప్రకాష్. ఐదోది వచ్చేసి మున్షి ప్రేమ్చంద్. ఈ 5 నుంచి తప్ప బయట ఇంకెక్కడి నుంచి కూడా రాదు. ఈ 5 గనక మీరు ప్రాక్టీస్ చేసి మీరు చదివి ఉన్నట్లయితే 100% మీరు లేఖక్ పరిచయలో 100% మార్క్స్ తెచ్చుకుంటారు. లేఖక్ పరిచయ అనేది దీని నుంచి తప్ప వేరేది ఇంకా రానే రాదు. మళ్ళీ చెప్తున్నా, లేఖక్ పరిచయ ఇవి మాత్రమే వస్తాయి, ఇవి తప్ప ఏమీ రావు. ఓకేనా? అలా కాదు, నేను ఈ 5 చదవలేను, ఒక 2 చెప్పండి అంటే, సో రిస్క్ తీసుకొని ఆ 2 ఏం చదువుతారంటే, ఒకటి ప్రేమ్చంద్ ఫస్ట్ వన్ వచ్చి, తర్వాత 5th వన్ మున్షి ప్రేమ్చంద్ లెసన్ నెంబర్ 1 ఒకటి ఉంది కదా, అది. ఆ తర్వాత 4th వన్ వచ్చేసి శ్రీ ప్రకాష్. ఈ 2 చదవండి. ఈ రెండు చదివినట్లయితే కొంచెం సేఫ్ జోన్లో వెళ్తారు. సో ఎనీహౌ అట్లీస్ట్ ఒక 3 గనక మీరు చదవగలిగినట్లయితే 100% సరిపోతుంది. ఆ 3 ఏంటో ఇంకోసారి చెప్తాను చూడండి. ఒకటి ప్రేమ్చంద్, రెండోది వచ్చేసి శ్రీప్రకాష్, మూడోది వచ్చేసి కాకా కలోల్కర్. ఈ 3 మినిమం చదవండి. ఈ 3 చదివినట్లయితే మీకు సేఫ్ జోన్లో ఉంటారు. ఇక మీరు ఈ 5, 4 చదివినట్లయితే మీకు ఎదురు ఉండదు, మీరు ఖచ్చితంగా లేఖక్ పరిచయ ఆన్సర్ చేయగలరు. ఒకవేళ టైం కుదిరితే మరో వీడియోలో హిందీకి సంబంధించి మరికొన్ని క్వశ్చన్స్ చెప్తాను. ఆల్రెడీ ఇప్పటికీ 3వ వీడియో ఇది హిందీకి. ఈ 3 వీడియోస్ మీరు చూడండి, మీరు ప్రాక్టీస్ చేయండి. రివిజన్ టైంలో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. దీంట్లో నుంచి 100% అనేవి వస్తాయి ఇన్షాల్లా. సో మీకు దీంట్లో నుంచి 100% వస్తాయి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్